మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఇంతవరకు కూడా అద్భుతరీతిగా, ఆశ్చర్యరీతిగా ప్రభువుని మనము గనపరచుటకు ప్రార్థన ద్వారా ప్రభువుని గనపరిచిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. అందరూ బాగున్నారు కదమ్మా? బాగున్నామండి. అలా అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయము తక్కువ ఉంది కనుక నేను నేరుగా వాక్యంలోకి వెళ్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు గొప్ప దేవుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ అల్పుడైన నన్ను కూడా నిలబెట్టుకుని ఈరోజు నీ బిడ్డలకు కావలసిన వర్తమానం ద్వారా మీ బిడ్డలకు ఏదైతే ప్రభు అవసరమై ఉన్నదో ఆ వాక్యము ద్వారా కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడేకు భాగ్యాన్ని, ధన్యత మీరు అనుగ్రహింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో దేవాది దేవుడు మనకి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువుని మనము ఆరాధించుటకు లేక గణపరచుటకు ప్రభువుతో మనం మాట్లాడుటకు దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప ఇక కృప. ఎందుకనంటే ఈ సంవత్సరము నుండి మనము ఎలా ఉండాలనంటే ప్రభువు కొరకు మనము ఎదిగేటటువంటి వారమై ఉండాలి. ప్రభు పనిలో మనము ఎదిగేటటువంటి వారుగా లేక ఆయనలో మనము బలపడేటటువంటి వారిగా మనము జీవించాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే గతించిన సంవత్సరంలో ఒకవేళ దేవుడిలో బలముగా మనము లేకపోయినప్పటికీ ఆ ప్రార్థనలో గాని లేక దేవుడి యొక్క సహవాసంలో కలిసి ఉండడం గాని ఆయనను ఆరాధించుట గాని లేక ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గైకొనుటకుండా ఉండపోవడం కానీ ఇటువంటిదేది కూడా మన జీవితంలో కలగకుండా మనము చేయవలసింది ఏంటంటే ఇంకా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే ప్రభువులో బలమైన రీతిగా ఎదగాలి. ఎదగాలంటే మనం ఏం చేయాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మనము ఎదుగుతూ ఉండడానికి దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మన కొరకు రాశాడు. ప్రభువులో ఎలా ఎదిగితే బాగుంటుంది, ఎలాగుంటే మనము ఎదుగుతామని ఒక మాట యోహాను భక్తుడు చక్కటి మాట రాస్తాడు. యోహాను పత్రిక మూడో పత్రిక యోహాను మూడో పత్రిక మొదటి 2వ వచనములో ఆయన రాస్తాడు చక్కటి మాట. యోహాను మూడో పత్రికలో 2వ మాటలో రాస్తాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి మూడో పత్రికలో అలాగండి, నేను ఇది తీసానండి. 2వ వచనం మూడో పత్రికలో నీ ఆత్మలో మూడో పత్రిక అండి. మూడో పత్రికలో 2వ చరణం దగ్గర స్టార్ట్ అవుతుంది. నీ ఆత్మ వసుడినై ప్రకాశించుచున్నాను అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. ఆ మాట చూడండి. యోహాను రాసిన మూడో పత్రిక అండి. మూడో పత్రిక ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. రైట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మనకి తెలియజేయబడుతున్న మాట ఏమిటంటే మనం అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఏం చేయాలి? అన్ని విషయాలు కూడా మనము వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి అని దేవుడు మనతో మాట్లాడింపజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియుడా, నీవు దేంట్లో వర్ధిల్లాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో మనము ఆత్మ సంబంధము కలిగి ఉండి ప్రభువును నిత్యము మనము ఆరాధన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సందర్భాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్టు నేను ఆత్మవశుడినైతిని అనే మాట యోహాను భక్తుడి గారు తెలియజేస్తూ ఉంటారు.
అయితే ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరితోనంటే ప్రభువుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనము ఆత్మలో వర్ధిల్లటానంటే నీ ఆత్మీయమైన స్థితి ఒకవేళ పడిపోతే దానిని మనం ఏం చేయాలట? కట్టుకొనాలి. ఏండి? ఆత్మీయ స్థితి ఎప్పుడు కట్టుకుంటాము అనంటే దేవుని వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటాం. అందుకైన అంటున్నాడు, ఎప్పుడైతే మనము ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి చేయవలసిన పని ఏమిటి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మనము ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలండి? ప్రార్థన ప్రార్థన. చేయాలి. ఆత్మీయ స్థితి ఎప్పుడు పెరుగుతుంది అనంటే, ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేసినప్పుడే మన ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఆత్మీయ స్థితి పెరగాలి అనంటే మనము ప్రార్థన చెయ్యాలి. ప్రభువుకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే నీ ఆత్మలో ఉండే భారము ఏదైతే ఒకవేళ నీ కుటుంబ సమస్యలతో లేక నీ కుటుంబ భారములతో ఏదన్నా భారంతో నువ్వు ఉండిపోయినప్పుడు నీ ఆత్మలో ఉండే బాధను తీసుకుని రావడానికి నీ ఆత్మలో ఉండే బాధ బయటికి చెప్పుకోలేవు. ఎవరికి మనము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రభువుతో మాట్లాడింపజేస్తూ ఉన్నప్పుడు, దేవునితో నువ్వు చెప్తున్నప్పుడు ఆయన చేస్తాడేంటంటే, నీ ఆత్మలో ఉండే భారాన్ని ఆయన తీసివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎదగవలసింది ఎక్కడ అనంటే చాలామంది అనుకుంటారు. నా యొక్క పక్కనున్నటి వారు ఒక డాబా కట్టారండి. లేక నా పక్కనుంటి వారు కారు కొన్నారండి. నా పక్కనున్నటి వారు సైకిల్ కొంటున్నారండి. నేను ఇలాగ అయిపోయానండి. నా స్థితి ఇంతండి. లేక నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానండి అని చాలామంది చాలా రకాలుగా కృంగిపోతూ ఉంటారు. ఇలాగ మనము కృంగిపోయేటువంటి వారుగా మనం ఉండకూడదు. ప్రభువు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మీరు ఆత్మీయమైన స్థితిలో ఎదిగేటువంటి వారుగా ఉండాలి. ఏం చేయాలంటే మనము దినదినము కూడా వర్ధిల్లాలి. దేంట్లోని అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేసావనుకో, రేపు ఏం చేయాలి? 20 20 నిమిషాలు నిమిషాలు. ప్రార్థన అలవాటు చేసుకోవాలి. తర్వాత దినదినము ఆ రోజు రోజుకి కూడా మనం ఏం చేయాలంటే, మన స్థితిని పెంచుకోవాలి. గంట కొలది కూడా నువ్వు ఆ ప్రభువుతో గడిపే భాగ్యాన్ని ఎంచుకోవాలి. ఇలాగ మనం చేస్తే గనక ఆయన నీకేం చేస్తాడనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మన ఆత్మలుండే భారము తొలగిపోద్ది. చూడండి చాలామంది ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు లేక బాధపడుతున్నప్పుడు ఎవరైనా స్నేహితులు గాని వారితో బాగా దగ్గరగా ఉన్నట్టు వారు ఎవరైనా ఉన్నట్టు వారెళ్ళి వారిని ఓదార్చినప్పుడు వారి మనసులో ఉన్నదంతా భారం చెప్పుకొని, "హమ్మయ్య! ఇప్పుడు నాకు నీవొచ్చి నా భారాన్ని విన్నావు. నాకు చాలా తేలిగ్గా ఉంది" అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏవండీ? మనుషుల యొద్ద మనము మన మనసులో ఉండే భారం చెప్తే అప్పుడు వరకే అది రిలీఫ్ అవుతది. ఆ కొద్ది సమయమే మాత్రమే అది మన నుండి దూరమవుతది గానీ, నీవెక్కడికి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ ఆత్మలుండే భారాన్ని ఆయన పూర్తిగా తొలగింపజేస్తాడు. మనుషులైతే అంతవరకు వింటారు గానీ, దాన్ని ఏమాత్రం మన భారాన్ని మాత్రము తొలగించలేరు. అందుకే ఏం చేయాలంటే మనం ఆత్మలో ఊర్దిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి. వర్ధిల్ల ఇలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో మనమే కాదు గాని, దేవాది దేవుడు కూడా ఆయన కూడా ఆత్మలో వర్ధిల్లేటట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మలో ఆయన కూడా వర్ధిల్లినట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. లోక సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానమందు, వయస్సుయందు యేసు జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వర్ధిల్లాడట ప్రియమైన దేవుని బిడ్డలారా? జ్ఞానమందు వయస్సు. వయస్సుయందు, జ్ఞానమందు. దేవుని దయందు.
గమనించండి. ఆయన 4 రకాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడవలేదు ఆయన. జ్ఞానములో వర్ధిల్లాడు. ఈ సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదగవలసింది తెలుసా? ఈ సంవత్సరంలో మనం ఎదగవలసింది ఎక్కడంటే దేవుని జ్ఞానంలో ఎదగాలి. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దయందు ఎదగాలి. ఏమండి? మనుషుల దయలో ఎదగాలి. మనుషుల దయలో ఎదిగిన తర్వాత దేవుని దయలో కూడా మనము వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. చాలా మంది అంటారు, ఏ మనుషుల అవసరం నాకు లేదండి. అలాగే ఎప్పుడు మనం అనుకోవద్దు. ఎవరి అవసరం నాకు లేదండి అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒకరి అవసరం ఒకరికి కలుగుతది. ఈ యొక్క జీవన విధానంలో ఎవరికి కూడా ఒకరి అవసరం ఒకరు లేకుండా ఎవ్వరు ఉండరండి. ఎవరో ఒకరి అవసరం ఒకరికి పడుతూనే ఉంటది. ఆ అవసరములన్నిటి నుండి కూడా మనము ఏం చేస్తామంటే తీర్చుకునేటువంటి వారిగా ఉంటాం. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాది దేవుడిని వదిలి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ వర్ధిల్లాలని అనుకుంటున్నాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడు. ఏవండి? జ్ఞానంలో వర్ధిల్లుచున్నాడు. దేవుని దయ దేవుని దయందు కూడా వర్ధిల్లుచు. వర్ధిల్లుచున్నాడు. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏవండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్కింటి వారంటే పడదు. ఎదురింటి వారంటే పడదు. ఇలాంటి సమయంలో మన ఆత్మీయమైన స్థితిలో ఎక్కడ ఎదుగుతాం? బంధువులంటే పడదు. అన్నదమ్ములంటే పడదు. అక్క చెల్లెలంటే పడదు. ఇలాగా నేను మాట్లాడనండి. మా అక్కతో నేను మాట్లాడు. మా చెల్లితో నేను మాట్లాడు. మా తమ్ముడితో నేను మాట్లాడు. మా బంధువులతో నేను మాట్లాడనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా ఆ మాట అన్నారండి? దేవాది దేవుడు ఎప్పుడైనా నేను వీళ్ళతో మాట్లాడననే మాట ఉందా? ఆయన ఎక్కడ వర్ధిల్లుచున్నాడంటే, నువ్వు మొదటిగా నీ యొక్క బంధువులతో నువ్వు వర్ధిల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబ సభ్యులతో మనం వర్ధిల్లాలి. కుటుంబంలో సమాధానము లేనిదే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా వర్ధిల్లగలుగుతామండి. మొదట మన కుటుంబంలో నుండి మనము కట్టుకుంటూ రావాలి. ఇక్కడ అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వర్ధిల్లుచున్నాడు జ్ఞానమందు. అటువంటి జ్ఞానం మనం కోరుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం కోరుకోలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా వర్ధిల్లలేము. అటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇవ్వలేకపోతే, ఆయన దగ్గర నుండి మనం పొందుకోలేకపోతే, ఎవరితో మనం సమాధానముగా జీవించలేమండి. సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే, దేవుని దగ్గర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే మనకు సమాధానం దొరుకుతుంది. ఆ దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. దేవుడు మనకి నెమ్మది ఇస్తాడు. దేవుడు మనకి ఆదరణ ఇస్తాడండి. ఎందుకంటే ఆయన ఆదరణ లేనట్టు వారిని ఆదరించడానికి వచ్చాడు. పేదలను కనికరించడానికి వచ్చాడు. ఆకలిగా ఉన్నట్టు వారికి ఆహారం ఇవ్వడానికి వచ్చాడు. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. దీనులను పెంట గొప్పల నుండి లేవనెత్తడానికి వచ్చాడు. అంటే ఆయన మనలను ఏం చేయడానికి వచ్చాడంటే వర్ధిల్లింప చేయడానికి వచ్చాడు. నీ స్థితి మునుపటి వల్లే ఉండదు. తుదకి మహావృక్షముగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు దగ్గరికి వచ్చిన మనము మొదటిలో నీ స్థితి కొంచెముగా ఉన్నను. అది ఎలా మారుతదనంటే చాలా ఎక్కువగా మారిపోతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మొక్క మనం వేసామనుకోండి, ఏ మామిడి మొక్క వేస్తే అది మొదట్లో కొంచెం కొంచెంగా సంవత్సరం ఎదుగుతూనే వస్తూ ఉంటాయి. ఆఖరికి అది మనం చూసినప్పటికి ఏమవుతుందంటే పెద్ద వృక్షముగా మారిపోతుంది. మనము కూడా ఎలాగుండాలనంటే దేవుని దయలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి దినదినము ఎలాగుండాలంటే ఒక వృక్షము వలె వర్ధిల్లాలి. ఎప్పుడైతే మనం వర్ధిల్లినప్పుడు దేవుడు నిన్ను విడవక ఆ వర్ధిల్లుట నిన్ను చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు మన యొద్దకు వచ్చేటటువంటి వారిగా ఉంటారు. నీవు ప్రభువులో మనం వర్ధిల్లాలి. మరొక మాట అంటాడు కదా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ మాట అందరికీ తెలిసిందే. మరి ఆదికాండంలో 39వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. ఆహ్, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఎవరి కోసమనంటే, అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనకి చాలా యెహోవా యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా యోసేపునకు తోడయుండును గనక అతడు వర్ధిల్లుచు అతడు వృద్ధిల్లుచుండెను. ఎవరు తోడుగా ఉన్నారు ఇప్పుడు? ప్రియమైన దేవుడే దేవుని తోడుగా. యెహోవా. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతడు వృద్ధిల్లు. వర్ధిల్లుచున్న. ఈ సంవత్సరంలో దేవాది దేవుడు నీకు నీ కుటుంబాలకి తోడుగా ఉండును గాక. ఈ ఆమేన్. సంవత్సరంలో దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయనే వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సరంలో దేవుడు మీకుండే అప్పులు గాని, బాధలు గాని, రుణాలు గాని, ఎటువంటి శరీర సంబంధమైన వ్యాధులు గాని మీకుంటే వాటన్నిటి నుండి దేవుడు తుడిసివేసి మిమ్మల్ని వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుని ఉన్నాడో, తన యథార్థతను బట్టి, యోసేపు యొక్క పవిత్రతను బట్టి, యోసేపు ఎప్పుడైతే దేవుడి మీదే ఆధారపడి ఉన్నప్పుడు అతడు వృద్ధిల్లిను. అంటే దేవుడే తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకే తోడుగా ఉన్నాడని మనకు తోడుగా ఉండడా? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటాడు. కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి వారుగా ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఆ ఉపయోగించుకున్నంత వారికి తెలుస్తుంది ఏమనంటే, ఆ ఉపయోగించుకున్నంత వారికే దాని యొక్క విలువ అర్థమవుతుంది. ఏమండి? యోసేపుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే తోడుగా ఉన్నాడు అక్కడని మనము ఆలోచన చేసేటప్పటికి, యోసేపుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అందుబాటులో పోతీఫరు భార్య కూడా యోసేపుని చాలా ఇబ్బంది పెట్టింది. అందుబాటులో ఉన్నది ఎవరంటే ఆవిడే. అతడి పైన కన్నేసింది ఎవరంటే ఆమె. కానీ యోసేపు యొక్క కనుదృష్టి అంతా ఎక్కడుందనంటే తన యజమానుడి దగ్గర ఉంది. యోసేపు కనుదృష్టి ఎక్కడుందనంటే దేవుడి మీద ఉంది. యోసేపు యొక్క కనుదృష్టి ఎక్కడుందనంటే అతడి నమ్మకం మీద ఉంది. ఈ రోజు నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మనము దేవుడు తోడుగా ఉన్నాడు అంటాము, లేక దేవుణ్ణి సేవిస్తున్నావు అని అంటావు. నువ్వు చేస్తున్న క్రియలు ఎలాగున్నాయి? మనం చేస్తున్న పనులు ఎలాగున్నాయి? ఎవరిని మనం చెప్పుకోవడానికి దేవుడు బిడ్డమని చెప్పుకుంటున్నాం. ప్రభువుని సేవిస్తున్నాం అని చెప్తున్నాం. ఏం మారింది మనలో? ఏమండి 2023 వెళ్ళిపోయింది, 2024 వచ్చింది అంతే. అంతేనంటారా? మారతా? సంవత్సరం మారింది కానీ నువ్వేమన్నా మారావా? సంవత్సరం మొదలుకొని మరొక సంవత్సరం దయాకిరీటం వల్ల నీకు ఇస్తూ ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ మన బ్రతుకులు మారతలేదండి. సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నీ బుద్ధి మారతలేదు. సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ మన మాట మారతలేదు. సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నీ నీ వయసు అయిపోతున్నా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నడవడిక మాత్రము మారతలే. ఏవండి దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడో అంటారు, దేవుడు నన్ను వదిలేసాడండి. దేవుడు దేవుడు నన్ను వదిలేసాడండి. దేవుడు నన్ను పట్టుకుంటలేదండి. నేను ఎంత ప్రార్థించినా లేక ఎంత చేసినా దేవుడు నన్ను దూరం చేశాడండి. దేవుడు నన్ను వదిలేసాడండి. అమ్మా, దేవుడు ఎందుకు వదులుతాడు? అయిపోయింది 2023 అయిపోయింది. 2024లోకి వచ్చావు. సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలోనా మార్పు వచ్చిందా? ఒక తీర్మానం ఉందా? నూతనమైన సంవత్సరంలో నుండి నేను ప్రభువుతో ఇలా నడవాలి. ఒక నిబంధన చేసుకున్నావా? అయ్యో, గడిచిన సంవత్సరంలో నేను ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేశానో, లేక ఎన్నిసార్లు నేను దేవుడి మందిరానికి వెళ్ళకుండా, లేక ఎన్నిసార్లు దేవుని స్తుతించకుండా, ఎన్నిసార్లు దేవుని ఆరాధించకుండా నేను ఉన్నానో, ఈ నూతనమైన సంవత్సరంలోకి నేను ప్రవేశింపజేశాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఇక నుండైనా నేను మారుతాను. ఇక నుండైనా నేను మారుతాను అనేటట్టుగా మనం ఏమన్నా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను. ఒకసారట కుక్క ఏం చేసిందనంటే
ఆకలేస్తుందట. ఆకలేస్తున్నప్పుడు మరి సంజయమ్మ గారి ఇంటికెళ్ళింది. శుభ్రంగా కోడి మాంసం కూరేసి తింది. ఆ తర్వాత ఇక్కడి ఒకరి దగ్గరికెళ్ళింది. చేపల కూర ఏసి తింది. మరొకళ్ళ దగ్గరికెళ్ళింది. అలాగా హైమావతి గారి ఇంటికెళ్ళింది. ఆవిడ దగ్గరికెళ్తే ఆవిడ ఏదో ఏసి పెట్టింది. ఇంకొకళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళేదో రాత్రి కూర ఏసి పెట్టారు. మొత్తానికి ఇదంతా శుభ్రంగా తినేసిందట. అన్నీ తినేసి ఎళ్ళిపోయి రోడ్డు మీద 2 కాళ్ళు ఆరజాపుకుని, మధ్యలో బుర్రెట్టుకుని ఆలోచన చేత్తందట. ఏమని? నేను ఉదయం నుంచి ఎక్కడెక్కడ ఏమి తిన్నాను అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, పలానా చోటకెళ్ళాను. సంజయమ్మ గారు ఎంచగా వేడి వేడి కూర, కోడి మాంసం కూరేసెట్టారు. పలానోళ్ళ దగ్గరికెళ్ళాను, చేపలేసెట్టారు. అలాగని చెప్పి ఆలోచించుకుని లాస్ట్‌గా అయ్యో! పలానోళ్ళ దగ్గరికెళ్ళాను, ఆకలితో ఆగలేక కుళ్ళిపోయింది కూడా తినేసాను అని చెప్పి, ఛీ! ఇలాంటిదంతా తినేసి నా పొట్టలో ఉంటే ఏమైపోద్ది? నా పొట్టంతా పాడైపోద్ది. ఈ పొట్టంతా పాడైపోద్ది. ఛీ! ఏం చేయలేక ఇది నా పొట్టలో ఉండడానికి ఏం లేదని చెప్పి కుక్క ఏం చేస్తదంటే వామిటింగ్ చేసుకోవడం ప్రారంభం చేస్తది. కక్కడం ప్రారంభం చేస్తది. కక్కేసిన తర్వాత హమ్మయ్య! ఇప్పుడు నా పొట్ట ఫ్రీ అయిపోయిందని చెప్పి ఎళ్లి ఆ కక్కే దానికి ఎదురుగుండా కూర్చొని చూత్తది. ఆలోచింతది ఏమనంటే శుభ్రంగా పొట్టంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మరలా ఎళ్తాను. నాకాళ్ళు భోజనం ఎడతారో ఎట్టరో. నేను మరలా ఎళ్తాను. ఆళ్ళు నాకేమన్నా ఎత్తారో ఎట్టరో. ఎందుకొచ్చిన బాధలే. ఏదో కక్కెత్తే కక్కేయని మరలా ఎళ్ళిపోయి దాన్నే తినేద్దామని చెప్పి ఎళ్లి దాన్ని తినేస్తది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కుక్క ఆలోచన మంచిది. ఇది ఆలోచించిన ఆలోచన చాలా మంచిది. కానీ ఆ ఆలోచన తర్వాత వచ్చింది చూడండి. ఈ ఆలోచన వచ్చింది. ఆ మార్పు కలిగింది. మరలా ఏమైందనంటే ఎంటనే అది తన వాంతి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా ఇలాగే ఉంటున్నాం. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ఒక్కసారి ఒక చెడిని మన జీవితంలో నుండి తీసివేసిన తర్వాత, ఒక చెడు క్రియ, ఒక చెడు ఆలోచన మన జీవితంలో నుండి తీసివేసిన తర్వాత, మరలా మనం ఏం చేయాలంటే ఆ చెడు వైపు వెళ్ళకూడదు. మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా కక్కిన దానికి మనం ఆశపడకూడదు. ఈరోజు అలాగే ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలందరూ కూడా చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడమ్మా? నువ్వు విడిచిపెట్టలేదు. చాలా మంది గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. వారు విడిచిపెట్టలేనిది ఏది విడిచిపెట్టరు. అన్నీ కావాలి. కానీ దేవుడు కూడా కావాలి. అన్ని క్రియలు మనం చేసేస్తాం. అన్ని అలవాట్లలో మనం పాల్గొంటాం. కానీ దేవుడు కూడా మనకి కావాలని అనుకుంటాం. ఎలా దేవుడు తోడుంటాడండి? ఏవండీ ఒకే దాంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా 2 ఇవ్వడు. ఉంటే పరిశుద్ధముగా ఉండాలి. లేకపోతే లోకంలో కలిసిపోవాలి. దేవుడు అదే అంటుండు కదా! ఉన్నటువంటి వారు ఉంటారు. లేనటి వారు లోకంలో కలిసిపోయేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పనేమిటంటే, యేసుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే యేసేపు చేసింది నీతి. యేసేపు చేసిందంటే దేవుడు ఏదైతే యేసేపుతో మాట్లాడాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపుతో దేవుడు ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? యేసేపు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యేసేపులో యేసు ప్రభువుని చూడొచ్చు మనం మరలా. యేసేపు ఎంత నీతిగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు అదే నీతిగా ఉన్నారు. అలాగ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా యేసేపులో యేసు ప్రభువుని కూడా మనము చూసుకున్నటువంటి వారిగా మనము ఉండొచ్చు. ఎందుకనంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో చెప్తున్న మాట ఏమిటంటే మనకి ఆయన తోడుగా ఉండాలి. మనకు తోడుగా ఉండాలి. మరొక మాట నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే సమయం అవుతుంది గనక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు యోసేపు వర్ధిల్లింపజేస్తున్నాడు. మరొక వ్యక్తిని నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9, 10 దావీదు ఆ కాటులో కాపురముండి దానికి దావీదు పురమని పేరు పెట్టెను. మరియు మిలో నుండి
దిగువకు దావీదు ఒక ప్రకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. రైట్. దావీదు ఏం చేశారంట ప్రియమైన దేవుని బిడ్డలారా? అంతకంతకు వర్ధిల్లినో. ఎక్కడ వర్ధిల్లినో? దేవుడిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు ఒక ప్రకారము నిర్మించి ఉండిను. దేవుడి కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏదైతే దేవుడి కొరకు చేయాలనుకున్నాడో, అనుకున్న పనంతా చేసుకుంటూ వస్తున్నాడు. దినానికి ముమ్మారు దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? స్తుతిస్తూ వస్తున్నాడు, ప్రార్థిస్తూ వస్తున్నాడు, ఆరాధిస్తూ వస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించుతున్న మనము దినదినము ఏమవుతామనంటే వర్ధిల్లింపజేస్తూ ఉంటామండి. దినదినం ఆయన ప్రాకారాలు మన జీవితాలలో కట్టాలి. ఆయన ప్రాకారాలు మన జీవితాలలో నిర్మాణం చేయాలి. దేవుడి ప్రాకారం ఎప్పుడైతే నీ జీవితంలో నిర్మాణం చేస్తూ ఉన్నావో, దినదినము దేవుడి కొరకు నువ్వు కట్టబడుతున్నావో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం వర్ధిల్లుచుంటామండి. దినదినము వర్ధిల్లుచుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడిలో మనం వర్ధిల్లాలనంటే చేయవలసిన పని ఏమిటంటే, ఆయనను మనము నిత్యము కూడా ఆయనలో మనము ఏమవ్వాలంటే సాగిపోయేటంటి వారిగా ఉండాలి. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆగిపోయేటంటి వారిగా ఉంటారు కానీ సాగిపోయేటంటి వారిగా ఉండరు. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రెల కాపర దగ్గర నుండి రాజు అయిన వరకు కూడా, రాజు అయిన తర్వాత కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవుని స్తుతించడం మానలేదు. శత్రువులు వెనక తరుగుతున్నప్పటికీ కూడా, తన ఇంటి వారే శత్రువులైనప్పటికీ, తన మామే తనకు శత్రువులైనప్పటికీ, అయినప్పటికీ ఏ మాత్రం కూడా భయపడకుండా దేవుడిలో మాత్రమే ఉన్నాడు అనంటే కారణం ఏమిటనంటే, అతడు దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఒక ప్రకారం నిర్మించుకొని ఉన్నాడు తన చుట్టూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారం ఎవ్వరు కూడా వచ్చి పాడు చేయలేరు. ఈరోజు నీవు నేను కూడా ప్రభు కొరకు ఒక ప్రకారమును మనం నిర్మింపజేసుకొని ఉంటే, మనం ఏం చేస్తామంటే దినదినము కూడా వర్ధిల్లేటంటి వారిగా ఉంటాం. వర్ధిల్లాలి. ఈ నూతనమైన సంవత్సరంలో 2024 సంవత్సరంలో మీకు తెలియజేయబడిన మాట ఏమిటంటే, మనము ఆయనలో వర్ధిల్లేటంటి వారిగా ఉండాలి. నీ బిడ్డలు, నీ కుటుంబం, మనందరం కూడా ప్రభువులో వర్ధిల్లాలండి. దినదినము మనం వర్ధిల్లేటంటి వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము ఆత్మలో వర్ధిల్లాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానమందు మనం వర్ధిల్లాలి. మూడోదిగా మనం చెప్పి ఆయనే మనకి తోడని చెప్పి ఆయనలో మనం నమ్మకంగా ఉండి వర్ధిల్లాలి. మనము నాలుగోదిగా మనం చూసినప్పుడు దావీదు దేవుడి యొక్క ప్రకారమును కట్టుకొని ఆయన దేవుడిలో వర్ధిల్లుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలా ప్రభు కొరకు మనం వర్ధిల్లేటట్టు వారుగా ఉండాలి. ఇంకా సమయం లేదు, చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సమయం మరి సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే మరొకసారి ఇదే సబ్జెక్ట్ మీకు నేను పూర్తిగా అందిస్తాను. మనం ఎలా వర్ధిల్లాలనే మాట వాటి నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం ఎలా వర్ధిల్లాలి అనేక విషయాలు మీకు క్లుప్తంగా నేర్చుకున్నారు. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మీతో చెప్తున్న మాట అదే. మీరు ఆయనలో వర్ధిల్లండి. మీకు అవసరమైన సమస్తాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహింప చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహింప చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి పాస్టర్. వందనాలు పాస్టర్ గారు, వందనాలండి. వందనాలు అయ్యగారు. వందనాలమ్మ, వందనాలు. చక్కటి వాక్యం వివరించారు అయ్యగారు. మేము ఎలా వర్ధిల్లాలో, మరి దేవుళ్ళు ఎవరెవరు వర్ధిల్లారో కూడా చక్కగా వివరించారండి. అందుబట్టి సంటిబాబాయ్ గారికి వందనాలండి. వందనాలు. ప్రార్థన అయ్యా, ఇదిగో తండ్రి, నా రాజేశ్వర పరిశుద్ధ ఆత్మదేవ, ఉదయం నుంచి తండ్రి నాయన
నాయన మరి అనేకమైన అంశాలతో ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఇదిగో నిన్ను గణపరిచి ని స్తుతించి తండ్రి నాయన మరి పాటల్లో తోడుగుండి నడిపించి తండ్రి మరి చక్కని సిస్టర్ గారు ఆరాధన జరిగించే ఆయన చెప్పారు. ఆరాధన చేసిన ఆ సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే తండ్రి ఆరాధనలో తోడుగున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన నీ దాసులు చేసిన నీ దాసులు చెప్పిన ప్రతి అంశాన్ని బట్టి తండ్రి నాయన మరి ప్రభు వాక్యాన్ని నాయన వాక్యంలో అనేకమైన మర్మాలతో తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి నాయన బలపరిచి తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మరొకసారి ప్రార్థన చేస్తూ తండ్రి నాయన మరి తండ్రి నాయన చేసిన ప్రతి అంశాలు తండ్రి నాయన మీ ఆధీనంలో పెట్టుకొని తండ్రి నాయన ప్రభు ప్రతి అంశాన్ని జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు తండ్రి నాయన మరి ప్రభు మరి మురళి గారు తండ్రి నాయన మరి హాస్పిటల్కి వెళుతూ ఉన్నారు. ఆయన ఆ హాస్పిటల్ కాడ తండ్రి నాయన మరి తండ్రి ఏ వైద్యకం అయితే తండ్రి నాయన మరి సరైన వైద్యకం అందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన మరి ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి నాయన ఫలించే హృదయంగా ఫలించి నాయన పంటగా తండ్రి నాయన మరి మన జీవితంలో అది నెరవేర్చేను గాకని ప్రార్థన చేస్తూ తండ్రి నాయన మరి ప్రభు తండ్రి బాబు గారు తండ్రి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి రాజేసయ్య ఆ నూతనమైన మందిరంలో తండ్రి నాయన మరి గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. కావలసిన ధన సహాయాన్ని అందించండి నాయన. సంఘాన్ని అభివృద్ధి చేయండి తండ్రి నాయన. సంఘాన్ని దీవించండి నాయన. సేవకులను దీవించండి తండ్రి నాయన. మరి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవ నాయన ఆశీర్వాదంగా చర్చిని దీవించండి ప్రభు. నూతనమైన సంఘాన్ని దీవించండి, నూతనమైన మందిరాన్ని దీవించండి ప్రభు యేసయ్య. ఆయన ఇదిగో తండ్రి నాయన ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు తెంచి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. పరిశుద్ధుడిగా ప్రభా సర్వోన్నతుడు వందనాలు. ఇంతవరకు ప్రభా ప్రారంభ ప్రార్థన నుండి పాటల్లో వాక్యములో సమస్తమును కూడా నీకు మహిమకరంగా జరిగించుకున్నాడు. అల్పునైన నన్ను కూడా నిలబెట్టుకుని నీ బిడ్డలతో మాట్లాడింపజేస్తాడు. దేవా ఇక నుండి ప్రభా మీరు మాకు తోడుగా నీడగాదరం నీ కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ యొక్క ప్రేమయు కుమారేకాజ్ఞయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును సమాధానమును మనకును మన కుటుంబాలకును ఇక సార్వత్రిక సంఘములో ఉండి జూమ్ కాళ్ళు పాల్గొన్న బిడలకు ఈ జూమ్ లైవ్ చూస్తున్న బిడలకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. రాదంబుల్ మామీద వర్తింపచేయు మిస్లా ఆశాతులం సత్యవదతము మహిమీద కుమారించుము దేవా ప్రేమ కుమారించుము దేవా. Amen. ఆమేన్. God bless you all of you.